ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తుతులను చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతున్న సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 107 అధ్యాయం 21 వచనము. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చెయ్యు ఆశ్చర్య కార్యమును బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ఆమేన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆయన కృపను బట్టి నరులకు ఆయన చెయ్యు ఆశ్చర్య కార్యమును బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 66 అధ్యాయం 5వ వచనంలో దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములు చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. కీర్తన గ్రంథం 95వ అధ్యాయం 1వ వచనము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కీర్తన గ్రంథం 100వ అధ్యాయం 2వ వచనము. సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనము. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టి కృపా బాహుళ్యమును బట్టి ఇశ్రాయేలు వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరము నేను ప్రకటన చేసేదను. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23 వచనాల్లో యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్య పుట్టుచున్నది. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనము. యెహోవా నా దేవా, నువ్వు మా ఎడల జరిగించిన ఆశ్చర్యకార్యములు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్న అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడునూ లేడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనము. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములు లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనము. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. చివరిగా ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించుదుము. ఆమె దేవుని వాక్య భాగం దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవదేశం, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి ప్రభు మీరే మాకు ఎన్నో ఆశ్చర్యకారణ అద్భుత క్రియలను చేయి దేవుడే ఉన్నారు ప్రభావ. దాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీకు మరి మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసిన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.